హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్. మీరు ఈ బ్రదర్ ని చూసే ఉంటారు. బ్రదర్ యొక్క ఛానల్ పేరు ద ఎక్స్‌ప్లోర్ గై. సో మార్నింగ్ నేను యూట్యూబ్ చూసేటప్పుడు నా ఫీడ్ మీద అయితే ఈ బ్రదర్ యొక్క వీడియో వచ్చింది. ఈయన ఛానల్ హ్యాక్ అయిపోయిందనేసి. సో వీడియో అయితే నేను చూసాను. ఎందుకు హ్యాక్ అయిపోయిందని. నార్మల్‌గా ఇటువంటి హ్యాక్స్ అనేవి రోజు జరుగుతూనే ఉంటాయి. కాకపోతే కొంతమంది చెప్పుకుంటారు ఈ విధంగా. చాలామంది చెప్పలేకపోతారు. వీడియో చేయలేక టెన్షన్‌లో అలాగే ఛానెల్‌ని రికవర్ చేయకుండా అలాగే వదిలేస్తారు. ఇంక పోయింది ఛానెల్ ఇంక రాదు తిరిగి అని అనుకునే ఆ ఉద్దేశంతో వదిలేస్తారన్నమాట. సో ఇలా ఛానెల్ హ్యాక్ అయిపోతే మనం ఏం చేయాలి? హ్యాక్ అవ్వకుండా ఏం చేయాలి? ఎటువంటి టిప్స్‌ని ఫాలో అవ్వాలి? మొత్తం డీటెయిల్‌గా అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో మీరు గనుక మీ యూట్యూబ్ ఛానెల్‌ని సేఫ్ అండ్ సెక్యూర్ చేసుకోవాలంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి. నేను ఈ వీడియోలో మీకు కొన్ని టిప్స్ ఇస్తాను. ఆ టిప్స్ ద్వారా మీరు మీ ఛానెల్ హ్యాక్ ఉండా ఒకవేళ హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉన్నా దాని నుంచి సెక్యూర్ అయ్యేలాగా కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్తాను. సో ఈ వీడియో చేయడానికి కారణం వచ్చేసి జస్ట్ నాలెడ్జ్ పర్పస్ కోసమే, మిమ్మల్ని అవాయిడ్ చేయడానికి మాత్రమే. గానీ ఈ బ్రదర్ ఛానల్ హ్యాక్ అయిపోయింది అనేసి ఈ బ్రదర్ ని డిఫేమ్ చేయడానికో లేకపోతే ఇంకెవరినైనా నెగటివ్ గా మాట్లాడడానికో నేను ఇక్కడ చెప్పట్లేదు. ఈ వీడియో వచ్చేసి యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అవాయిడ్ చేయడానికి మాత్రమే నేను చేస్తున్నాను తప్ప నుంచి దీని వెనకాల ఎవరినో డిఫేమ్ చేయడానికి, ఎవరినో డిమోటివేట్ చేయడానికి నా ఉద్దేశం అనేది లేదు. ఇక్కడ మీకు హ్యాకర్స్ నుంచి ఎలా మీ ఛానల్ ని మీరు కాపాడుకోవాలి అనే ఒక అవగాహన మీకు రావాలి. ఇంకా హ్యాక్ అయిపోతే దాన్ని ఎలా రికవర్ చేసుకోవచ్చు అనేది మీకు తెలియాలనే ఒక ఉద్దేశంతోనే వీడియో అయితే చేస్తున్నాను. మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ముందుగా అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని, ఎందుకంటే నేను మీకోసం ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకుని వస్తూ ఉంటాను. సో ఇంకా టాపిక్ లోకి వెళ్దాం ఫ్రెండ్స్. బ్రదర్ పేరు ఏంటో నాకైతే తెలియదు, కానీ ఛానల్ పేరు వచ్చేసి ద ఎక్స్‌ప్లోర్ గై. ఈయన వచ్చేసి వీడియో ఎడిటింగ్ కి సంబంధించి కంటెంట్ అనేది క్రియేట్ చేస్తుంటారనేసి మాత్రమే నాకు తెలుసు. అయితే ఈయన ఛానల్ 3 సార్లు హ్యాక్ అయిపోయిందనేసి ఆయన వీడియోలో అయితే చెప్పుకొచ్చారు. ఇంకా చాలా మంది పెద్ద యూట్యూబర్స్ ని కాంటాక్ట్ కూడా చేశారంట. యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయిపోయింది, అది రికవర్ చేయడానికి హెల్ప్ చేయండి అని అడిగితే అక్కడ వాళ్ళు 20-30 వేలు అయితే అడిగారంట. సో ఇది అన్ఫేర్ అండి. 20-30 వేలు ఏమిటి? మరీ దారుణం. కాకపోతే మీరు కష్టపడతారు, మీ టైంని స్పెండ్ చేస్తారు, రికవర్ చేసిస్తారు, ఓకే. ఏదో నామినల్ ప్రైస్ అయితే మీరు తీసుకోవచ్చు మీ కష్టానికి బట్టి. ఎందుకంటే ఆ ఛానల్ ద్వారా ఆయన కూడా రెవెన్యూ జనరేట్ చేస్తున్నాడు కాబట్టి మీకు పే చేయొచ్చు అన్నమాట. అది బేసిక్ గా ఉంటుంది. కాకపోతే 20-30 వేలు అనేది చాలా దారుణము. మీరు జస్ట్ చేసేది ఒక చిన్న పని కోసం అంత ఛార్జ్ అయితే చేయడం అన్యాయం అన్నమాట. దీని వల్ల కొంతమందికి బాగా మండే ఛాన్స్ అయితే ఉంటుంది. నేను పోయి సలహాలు ఇస్తున్నానా అని కొంతమంది అనుకోవచ్చు. అనుకోని పర్లేదు. ఎందుకంటే ఇలా సిట్యుయేషన్ జరిగితే, మనతోటి జరిగితే ఎలా ఉంటుంది అనేది నాకు తెలుసు. నేను ఒక యూట్యూబర్‌నే. ఆ బ్రదర్ కూడా యూట్యూబ్ కమ్యూనిటీకి చెందినతనే. ఇంకా చాలా మంది లక్షల కోట్లలో యూట్యూబర్స్ అయితే ఉన్నారు. మనకి ఏమైనా ఇటువంటి సిట్యుయేషన్ వస్తే హెల్ప్ చేయడానికి మనకంటూ మన కమ్యూనిటీ వాళ్ళే ముందుకు రావాలి. అలాంటప్పుడు మన ఆంధ్ర వాళ్ళే, ఇప్పుడు అతను తెలుగాయన. అలాంటప్పుడు మన తెలుగు యూట్యూబర్సే ఇలా చేస్తున్నారంటే, డబ్బులు అడిగి ఇలా ఫ్రస్ట్రేషన్ తెప్పిస్తున్నారంటే చాలా అన్యాయం అన్నమాట. సో రేపటి రోజు మనకి ఆ సిట్యుయేషన్ రావచ్చు. అది అర్థం చేసుకొని మనము డీల్ అనేది చేయాలి. అయితే ముందుగా ఈ బ్రదర్ యొక్క అకౌంట్ ఏమైంది, ఎందుకు హ్యాక్ అయిందనేది తెలుసుకోండి. ఈయనకైతే ఒక ప్రమోషనల్ మెయిల్ వచ్చిందన్నమాట. అది బేసిక్‌గా ఫేక్ మెయిల్స్ నాకు వస్తూ ఉంటాయి. ఈ ప్రమోషనల్ మెయిల్ వచ్చిందంటే ఎవరికైనా సరే ఆశ ఉంటుంది. డబ్బులొస్తాయి మనకి. ఏదో ఒక బ్రాండ్ అయితే మమ్మల్ని రీచ్ అయింది. ఇంకా మనం ప్రమోట్ చేస్తే డబ్బులొస్తాయనే ఉద్దేశంతో ఇక్కడ ఆయన ఏం చేశాడు, దాంట్లో ఒక ఫైల్ అయితే అటాచ్ చేసున్నారు. ఆ ఫైల్‌ని డౌన్‌లోడ్ చేసుకొని దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ ఫైల్ మీద డబుల్ క్లిక్ ఇచ్చాడు. అదే ఆయన చేసిన మొదటి తప్పు. డబుల్ క్లిక్ చేసి ఉండకూడదు. ఎందుకంటే ఎప్పుడు కూడా మనకొక ఫైల్ వచ్చింది, ఎవరైనా సరేనండి, అది ప్రమోషనల్ మెయిల్ ఇచ్చేవాళ్ళు ఎంత పెద్ద కంపెనీ వాళ్ళైనా సరే, మనకి ఒక ఫైల్ ఇస్తున్నారంటే ఆ ఫైల్‌ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు, ఆ ఫైల్‌ని డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్‌లోకెళ్ళి ఆ ఫైల్ యొక్క ఎక్స్‌టెన్షన్ ఏమిటి అనేది కనుక్కోవాలి. అక్కడ మీకు ఎక్స్‌టెన్షన్ ఈఎక్స్ఈ అని ఉంటే దాని మీద డబుల్ క్లిక్ ఇవ్వొద్దు. ఎప్పుడు కూడా ఈఎక్స్ఈ ఫైల్స్‌ని రన్ చేయకూడదు. కొన్ని ఈఎక్స్ఈ ఫైల్స్ వచ్చేసి .jpg అని కూడా ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా మనకి ఈమెయిల్‌లో వచ్చిన ఫైల్స్‌ని మన రిలేటివ్స్, మన ఫ్రెండ్స్ పంపిస్తే అది వేరే విషయం. అదే ఒక ప్రమోషన్ కోసం ఏదైనా మెయిల్ వస్తూ ఉందంటే దాంట్లో వచ్చే ఈఎక్స్ఈ ఫైల్‌ని, దాంట్లో వచ్చే ఏ ఫైల్‌నైనా సరే డబుల్ క్లిక్ చేసి ఆన్ చేయడానికి, ఇన్‌స్టాల్ చేయడానికి ట్రై చేయొద్దు. ఓపెన్ చేయాలని ట్రై చేయొద్దు. ఆ ఫైల్‌ని ముందుగా డౌన్‌లోడ్ చేసుకొని మీరు మీ కంప్యూటర్‌లో యాంటీవైరస్ ఉంటే దాన్ని స్కాన్ చేయండి. ఆ ఫోల్డర్‌ని స్కాన్ చేయొచ్చు. యాంటీవైరస్ నుంచి ఎలా స్కాన్ చేయాలనేది మీకు తెలిసే ఉంటుందని ఆశిస్తున్నాను. తెలియకపోతే కామెంట్ చేసి చెప్పండి. నేను ఫోల్డర్స్‌ని ఎలా స్కాన్ చేయాలని చెప్తాను. సో డౌన్‌లోడ్ చేసిన తర్వాత దాన్ని ముందుగా స్కాన్ చేయాలి.
స్కాన్ చేస్తే దాంట్లో మాల్వేర్ ఉందంటే యాంటీవైరస్ ఆ మాల్వేర్‌ని తినేస్తుంది. ఆ సాఫ్ట్‌వేర్‌ని డంప్ చేసేస్తుంది. అక్కడే మీరు అర్థం చేసుకోవచ్చు. అది పనికి రాని సాఫ్ట్‌వేరు, దాంట్లో మాల్వేర్ ఉంది. మన కంప్యూటర్ హ్యాక్ అవుతుందనేసి. లేదా ఇంకో పని చేయొచ్చు. కొన్ని వెబ్‌సైట్స్ ఉంటాయి. ఆ వెబ్‌సైట్‌లోకెళ్ళి ఈ ఫైల్‌ని డ్రాగ్ చేసి వదిలామంటే అక్కడ ఆ ఫైల్ యొక్క ఎక్స్‌టెన్షన్ ఏమిటి అనేది మనకి తెలిసిపోతుంది. ఆ ఫైల్‌లో ఏముంది అనేది ఆ వెబ్‌సైట్స్ వచ్చేసి మనకి చెప్పేస్తాయన్నమాట. సో, ఆ వెబ్‌సైట్స్‌లో మనం సెర్చ్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే లింక్స్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్‌లో ఇచ్చేస్తాను. ఇంకా నాతో జరిగిన ఇన్సిడెంట్స్ గురించి కూడా చెప్తాను చూడండి బ్రీఫ్‌గా. సో, ఇక్కడ నాకు ఇంతకుముందు ఇస్లాం టెక్ అనే ఒక ఛానెల్ ఉంది. అది ఇప్పటికి ఉంది. దాని మీద నేను వర్క్ చేయట్లేదు. ఎందుకంటే యాడ్సెన్స్ డిజేబుల్ అయిపోయింది దాని మీద. సో, ఆ ఛానెల్‌లో నాకు ఇటువంటి చాలా మెయిల్స్ వచ్చాయి. ఇవి ఎవరు చేస్తారంటే రష్యన్ హ్యాకర్స్ చేస్తారు. నేను 100% రాసిస్తాను. రష్యన్ హ్యాకర్స్ తప్ప ఎటువంటి మెయిల్స్ అనేది ఎవరి దగ్గర నుంచి రావు. రష్యన్స్ హ్యాకర్సే చేస్తారు. నేను 2010 నుంచి 2014 వరకు ఎథికల్ హ్యాకింగ్ చేశాను. దాంట్లో నేను బాగా ఈ బ్రూట్ ఫోర్సింగ్ గాని, ఫిషింగ్ గాని, ఖాళీ లినక్స్‌ని యూజ్ చేయడం గాని, ఇంకా చాలా వెబ్‌సైట్స్‌ని ఎలా హ్యాక్ చేయాలి, మెటాస్ప్లాయిట్ ఇవన్నీ నాకు తెలుసు. కాబట్టి నేను ఎటువంటి ఫైల్ వచ్చినా సరే దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని, స్కాన్ చేసి దాని పరిస్థితి ఏంటి అనేది ముందు చెక్ చేసుకుంటాను. నాకు తెలుసు. సో, నాకు ఇలాంటి మెయిల్స్ వచ్చినప్పుడు వెంటనే దాన్ని ఓపెన్ చెయ్యను. నాకు డబ్బుల విషయం గాదు. డబ్బులు నాకు కావాలని గాదు. నా యొక్క కంటెంట్‌ని నేను సేవ్ చేసుకోవాలి. నాకు తెలుసు ఆ విషయము. కాబట్టి మీకు ఆ అవగాహన అనేది ఉండాలి. మనం యూట్యూబ్ ఛానెల్ చాలామంది ఏం చేస్తారు? యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసామా, వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నామా, వ్యూస్ వచ్చినా రాకపోయినా అప్‌లోడ్ చేస్తూ ఉన్నామా అంతవరకే చూసుకుంటారు గానీ, దాన్ని ఎలా సెక్యూర్ చేసుకోవాలి మన ఛానెల్‌ని, ఎటువంటి ప్రమోషనల్ మెయిల్ వస్తే దాని నుంచి మన ఛానెల్‌ని ఎలా కాపాడుకోవాలి అనేది తెలిసి రాదన్నమాట. సో, నాకు కూడా మెయిల్స్ వస్తూ ఉంటాయి. నేను దాన్ని డౌన్‌లోడ్ చేసుకున్నానే అనుకోండి ఆ ఫైల్‌ని. నేను దాన్ని ఎప్పటికీ ఓపెన్ చేయను. దాన్ని రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్‌లోకెళ్ళి దానికి ఫైల్ ఎక్స్‌టెన్షన్ ఏమిటి చూసుకుంటాను. దాన్ని యాంటీవైరస్ నేను వాడనసలు కంప్యూటర్‌లో యాంటీవైరసే వాడను. సో, యాంటీవైరస్ సంబంధించి ఒక డీటెయిల్ వీడియో ట్యుటోరియల్ చేస్తున్నాను. పైన ఐ బటన్ మీద వస్తూ ఉంటుంది. అక్కడి నుంచి చూడొచ్చు. యాంటీవైరస్ వాడితే ఎన్ని ప్రయోజనాలుంటాయి, వాడితే ఎన్ని నష్టాలుంటాయి కూడా చెప్పాను నేను దాంట్లో. డీటెయిల్‌గా ఉంది వీడియో ట్యుటోరియల్ చూడొచ్చు. అందుకే నేను యాంటీవైరస్ వాడననమాట. కొన్ని యాంటీవైరస్ కాస్పర్స్‌కి ఇది నార్మల్ ఒక యాంటీవైరస్ ఉంటుంది. దాన్ని ఇన్‌స్టాల్ చేసుకొని నేను కావాల్సినప్పుడు మాత్రమే నేను ఫైల్స్‌ని స్కాన్ చేయాలనుకున్నప్పుడు మాత్రమే ఇన్‌స్టాల్ చేస్తాను. ఆ ఫైల్‌ని స్కాన్ చేస్తే వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేసేస్తాను. వాడను నేనెప్పుడు కూడా యాంటీవైరస్ నా కంప్యూటర్‌లో యాంటీవైరసే ఉండదు. సో, ఇలా చేసుకున్న తర్వాత అది నాకు తెలిసిపోతుంది. దాంట్లో మాల్‌వేర్ ఉందనేసి. ఇంక నేను ఆ మెయిల్‌కి రిప్లై ఇవ్వను. మెయిల్ డిలీట్ చేసేస్తాను. ఆ ఫైల్స్ కూడా డిలీట్ చేసేస్తాను. సో, ఈ బ్రదర్ చేసిన తప్పేమిటంటే ఇక్కడ డబుల్ క్లిక్ ఇవ్వడమే కాకుండా ఆ ఫైల్ ఇన్‌స్టాల్ అయిపోయింది. ఆ డబుల్ క్లిక్ ఇచ్చిన వెంటనే ఇన్‌స్టాల్ అయిపోతుండేది. అది ఏం చేస్తుందంటే ఆ మాల్‌వేర్ మన కంప్యూటర్‌లో ఉండే అన్ని బ్రౌజర్‌లో నుంచి క్యాషీ ఫైల్స్‌ని మన బ్రౌజర్‌లో కొన్నిసార్లు పాస్వర్డ్‌ని సేవ్ చేసేస్తూ ఉంటాము. అక్కడ మనం ఏదైనా పాస్వర్డ్ ఏదైనా వెబ్‌సైట్‌లో ఇచ్చామంటే అక్కడ గూగుల్‌లో వచ్చేసి సేవ్ యువర్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఇస్తుంది. యెస్ ఆర్ నో అని అడుగుతుంది. అక్కడ మనం నాట్ నౌ మీద క్లిక్ చేయబోయి యెస్ మీద క్లిక్ చేసేసాము అని అనుకోండి. ఆ పాస్వర్డ్ వచ్చేసి మన గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌లో సేవ్ అయిపోతుంది. ఈ హ్యాకర్స్ మన బ్రౌజర్‌లోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతారో వాళ్ళకి అక్కడ ఉండే పాస్వర్డ్ కనిపించేస్తాయి. లేదా మనం ఆల్రెడీ మన బ్రౌజర్‌లో లాగిన్ చేసి పెట్టుంటాం అకౌంట్స్‌ని. అకౌంట్స్‌ని లాగిన్ చేసి పెట్టుంటే మనకొచ్చేసి ఈ హ్యాకింగ్‌లో కొన్ని సాఫ్ట్‌వేర్స్ ఉంటాయన్నమాట. అవి మన పాస్వర్డ్ కాంబినేషన్స్‌ని చెక్ చేస్తాయన్నమాట. మీరు ఏ పాస్వర్డ్ పెట్టున్నా సరే వాటి యొక్క కాంబినేషన్‌ని ఇది సెర్చ్ చేసి దాంట్లో నుంచి ఆ పాస్వర్డ్‌ని ఎక్స్ట్రాక్ట్ చేసి వాళ్ళకి చూపించేస్తారనమాట. సో, ఈ ప్రాసెస్ అంతా ఉంటుంది. ఇది హ్యాకింగ్ నేర్చుకునే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. దాంట్లో ఏమిటంటే పాస్వర్డ్‌ని ఎక్స్ట్రాక్ట్ చేసేసుకుంటారు. లేదంటే మీరు ఆల్రెడీ యూజ్ చేస్తూ ఉంటారు కదా! బ్రౌజర్‌లో లాగిన్ అయ్యి ఉంటుంది. దాని ద్వారానే వాళ్ళు ఆథెంటికేట్ తీసుకొని దాంట్లో పాస్వర్డ్‌ని మార్చేసేయడము. వాళ్ళు దాంట్లో కావాల్సినటువంటి పోస్ట్‌ని అప్‌లోడ్ చేయడము. డైరెక్ట్‌గా మీ బ్రౌజర్ నుంచే అప్‌లోడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళక్కడి నుంచి డైరెక్ట్‌గా మీ కంప్యూటర్ నుంచే అప్‌లోడ్ చేస్తూ ఉంటారు. సో, ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఒకసారి హ్యాక్ అయిపోయింది. ఆ బ్రదర్ ఛానెల్ ఏమైంది? ఒకసారి హ్యాక్ అయింది. అప్పటికే ఆయన జాగ్రత్త పడి కంప్యూటర్‌కి ఓఎస్ చేసేసి పాస్వర్డ్‌లు మార్చి అన్నీ చేయాల్సింది. ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆ ఫార్మాట్ చేశాడో లేదో తెలీదు గానీ, మళ్ళీ రెండోసారి, మళ్ళీ మూడోసారి ఇలా 3 టైమ్స్ అయితే హ్యాక్ అయిందంట. సో, ఎప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ముందు మీ కంప్యూటర్‌ని మీరు నీట్‌గా, క్లీన్‌గా చేసుకోవాలి. దాన్ని మొత్తం ఒకసారి స్కాన్ చేసేసి, ఓఎస్ చేసిన తర్వాత కూడా మీకు ఎక్స్‌ట్రా హార్డ్ డిస్క్స్ ఉంటాయి గదా! డ్రైవ్ సి ఒక్కటే కాకుండా డ్రైవ్ డి ఉంటుంది, డ్రైవ్ ఈ ఇలా డ్రైవ్స్ ఉంటాయి గదా! ఆ డ్రైవ్స్‌ని కూడా మీరు స్కాన్ చేయడం మంచిది. కొంతమంది క్రాక్ సాఫ్ట్‌వేర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. సో, క్రాక్ సాఫ్ట్‌వేర్స్ ఎక్కడ ఎగిరిపోతాయో అని అనుకుంటూ ఉంటారు. అలా ఎగిరిపోకూడదనుకుంటే మీరు క్రాక్ సాఫ్ట్‌వేర్స్‌ని మీరేం చేస్తారంటే
ఒక ర్యార్ ఫైల్‌లో కన్వర్ట్ చేసుకోండి. ర్యార్ ఫైల్‌లో కన్వర్ట్ చేసి పెట్టుకున్నారంటే ఈ యాంటీవైరస్ అనేది ర్యార్ ఫైల్స్‌ని స్కాన్ చేయదు. స్కాన్ చేసినా దాంట్లో ఉండే ఫైల్స్‌ని డిలీట్ చేయలేదు. డిలీట్ చేయగలదు. కాకపోతే అక్కడ మనం స్పెషల్‌గా దానికి పర్మిషన్ అనేది ఇవ్వాలి. అప్పుడే అది డిలీట్ చేయగలదు. లేదంటే ఇప్పుడొచ్చే యాంటీవైరస్‌లో వచ్చేసి క్వారంటైన్ అని, లేదంటే లీవ్ అని, స్కిప్ అని ఆప్షన్ ఉంటుంది. అది మనం సెలెక్ట్ చేసుకుంటే ఆ యాంటీవైరస్ క్రాక్ సాఫ్ట్‌వేర్‌ని అది డిలీట్ చేయదన్నమాట. సో, ఇటువంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇదంతా చేసిన తర్వాత ఆ బ్రదరు మళ్ళీ ఏం చేసుండాల్సింది దీన్ని యూజ్ చేసుండాల్సింది. కాకపోతే ఆయన దానికి ఆపరేటింగ్ సిస్టమ్ మళ్ళీ చేంజ్ చేశాడో లేదో, ఓఎస్ మార్చాడో లేదో తెలీదు గానీ, మళ్ళీ 2, 3 సార్లయితే ఆయన ఛానెల్ అయితే హ్యాక్ అయిపోయింది. సో, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే ఒకవేళ హ్యాక్ అయిపోయిందే అనుకున్నాం. హ్యాక్ అయిపోయిన తర్వాత నేను చాలా మంది దగ్గర హెల్ప్ అయితే అడగడం జరిగింది. హెల్ప్ చేయాల్సింది పోయి వాళ్ళు డబ్బుల్ని అడిగారంట. సో, ఈ విధంగా ఉంటే మనిషి ఫ్రస్ట్రేట్ అయిపోతాడు. ఒకవేళ ఇప్పుడు చెప్తున్నాను చూడండి, మీకు ఏమైనా ఈ విధంగా సిట్యుయేషన్ ఏర్పడితే మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. లేదా వేరే యూట్యూబర్‌తో అయినా కాంటాక్ట్ అవ్వండి. కాకపోతే 20, 30 వేలు అడిగితే అస్సలు డబ్బులు ఇయ్యొద్దు. అంత డబ్బులైతే ఎవరికీ పే చెయ్యొద్దు. ఓకేనా? చాలా సింపుల్ ప్రాసెస్ చెప్తాను చూడండి ఏం చేయాలంటే. సపోజ్ ఛానెల్ హ్యాక్ అయిపోయిందే అనుకుందాం. హ్యాక్ అయిపోతే నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే మీరు కొన్నిసార్లు ఛానెల్ హ్యాక్ అయినప్పుడు హ్యాకర్స్ ఏం చేస్తారంటే మన మెయిల్ ఐడీని కూడా హ్యాక్ చేసి పాస్వర్డ్ అవి చేంజ్ చేస్తారు. కొన్నిసార్లు మెయిల్‌ని వాళ్ళు హ్యాక్ చేయలేకపోతారు. ఎందుకంటే 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఉంటుంది కాబట్టి యూట్యూబ్ వరకే వాళ్ళు హ్యాక్ చేసి దాన్ని డిలీట్ కూడా చేస్తారు. డిలీట్ అయిపోయినా రికవర్ చేయొచ్చు. ఎలా అంటే ముందుగా ఏం చేయాలంటే మనం ట్విట్టర్‌లోకెళ్ళాలి. ట్విట్టర్‌లో ఎళ్లి మీకు అకౌంట్ ఉంటే ఓకే. అకౌంట్ లేకపోతే క్రియేట్ చేసుకోండి. ట్విట్టర్‌లో వచ్చేసి మనము ఓ 4 లైన్‌లు టైప్ చేసి ఛానెల్ నాది ఈ విధంగా హ్యాక్ అయిపోయింది. మీరు హెల్ప్ చేయండి అనేసి టైప్ చేసి దాంట్లో మీ మెయిల్ ఐడీ కూడా మెన్షన్ చేసేసి అక్కడ కొన్ని హ్యాండిల్స్ ఉంటాయన్నమాట యూట్యూబ్ వాళ్ళవి. ఆ హ్యాండిల్స్ వచ్చేసి మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్‌లో ఇస్తాను. సపోజ్ మీ ఛానెల్ హ్యాక్ అయిపోయి ఉన్నది. హ్యాక్ అయిపోయిన తర్వాత ఈ వీడియో చూస్తున్నారనుకోండి. అలాంటప్పుడు ఆ హ్యాండిల్స్‌ని మీరు తీసుకోండి. కాపీ చేసుకోండి. అక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి వదిలేసారంటే 24-48 అవర్స్‌లో మీకు రిప్లై అనేది వస్తుంది. లేదంటే మీరు మెయిల్ ఐడీ ఇచ్చుంటారు కదా! వర్కింగ్ మెయిల్ ఐడీ. ఆ మెయిల్ ఐడీ మీద మీకు ఒక రికవరీ కోసము ఒక ఫార్మ్ యొక్క లింక్ వస్తుంది. దాంట్లో మీరు ఏం జరిగిందనేది డీటెయిల్‌గా ఫిల్ చేయాల్సుంటుంది. ఫిల్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి రిప్లై అనేది వస్తుంది. ఇంకా ఛానెల్‌ని కూడా వాళ్ళు రికవర్ చేసిస్తారన్నమాట. సో, చాలా సింపుల్ ప్రాసెస్ అండి. దీంట్లో మనం కష్టపడాల్సిన అవసరమే లేదు. మీ ఛానెల్ హ్యాక్ అయిపోయిందంటే మీరు డైరెక్ట్‌గా నాతో కాంటాక్ట్ చేయొచ్చు. నాతో డైరెక్ట్‌గా కాంటాక్ట్ చేయడానికి నా టెలిగ్రామ్ ఇంకా ఇన్‌స్టాగ్రామ్ ఇంకా వాట్సాప్ యొక్క గ్రూప్స్ అయితే ఉన్నాయి. వాటి యొక్క లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్‌లో ఇచ్చాను. అక్కడి నుంచి మీరు నాతో కాంటాక్ట్ అనేది చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్. సో, బ్రదర్ అయితే ఏదో విధంగా ఎవరిదో సహాయం తీసుకొని ఛానెల్ అయితే రికవర్ చేసుకున్నాడు. సో, అది విని అయితే హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. ఎలాగో అలా రికవర్ అయిపోయిందనేసి. సో, మీ ఛానెల్ హ్యాక్ అయిపోతే లేదా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా మీకు ఆల్రెడీ జరిగుంటే కామెంట్ చేసి చెప్పండి. హ్యాక్ అయిపోతే నాతో డైరెక్ట్‌గా కాంటాక్ట్ చేయొచ్చు. నేను నాకెంత వరకు వీలవుతుందో అంత నేను హెల్ప్ చేయడానికి మీకు ట్రై చేస్తాను. ఇది మీరు ఛానెల్ డిలీట్ అయిపోయిందని డిప్రెషన్‌లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ అకౌంట్ హ్యాక్ అయిపోయిందని డిప్రెషన్‌లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. గూగుల్ అయితే ఇటువంటి వాటిని చాలా స్ట్రిక్ట్‌గా తీసుకుంటుంది. ఈ యూట్యూబ్ కూడా గూగుల్ ప్రాడక్టే కాబట్టి చాలా స్ట్రిక్ట్‌గా తీసుకుంటుంది. రష్యన్ హ్యాకర్స్ మాత్రమే ఇటువంటి హ్యాకింగ్స్ అనేది చేస్తూ ఉంటారు. నాకు నార్మల్‌గా ఇటువంటి ఈమెయిల్స్ వస్తూ ఉంటాయి. సో, అది చూసిన వెంటనే అర్థమైపోతుంది. మన ఛానెల్‌లో ఎంతమంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. అది కూడా మీరు చూసుకోవాలి. నా ఛానెల్‌లో ఎంతమంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు? 2800 మంది ఉన్నారు. ఆ 2800 మందికి నాకు $1000 వాడు ఇస్తాడంటే సార్ ఆలోచించాలి కదా మనము. మనము ఛానెల్ అంత గొప్పదా? అన్ని వ్యూస్ వస్తాయి. వీడికి అంత ప్రాఫిట్ కలుగుతుందా మన ఛానెల్ వల్ల అని అనుకోవాలి. ఏదో ఒక $50, $100 ఇస్తాడంటే అవునులేరబ్బా! వీడేదో జెన్యూన్‌గా ఉన్నాడు అని కూడా ఒక థాట్ అనేది వస్తుంది. ఓహ్! $1000 ఇస్తానంటే ఎవడైనా ఎట్ట నమ్ముతాడు? సో, $1000 ఇస్తాం, $2000 ఇస్తామని. సో, నాకు మెయిల్స్ అయితే వస్తూ ఉంటాయి. నేను అయితే నమ్మను ఇవన్నీ. చూస్తాను. అది డౌన్‌లోడ్ చేస్తాను. ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ ఫైల్ యొక్క ఎక్స్‌టెన్షన్ ఏమిటి? ఆ ఫైల్‌లో ఏముందని స్కాన్ చేస్తాను యాంటీవైరస్ ఇదంతా చేసిన తర్వాతే నెక్స్ట్ ప్రొసీజర్. అది స్కాన్ చేస్తేనే దాని భాగవతం బయట పడిపోతుందనమాట. సో, ఈ విధంగా మీరు కూడా చేయొచ్చన్నమాట. మీకు ఇటువంటి మెయిల్స్ వస్తే. ఎందుకంటే దీనివల్ల మనకి సెక్యూరిటీ అనేది ఉంటుంది. ఎప్పుడు కూడా మీరు యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేస్తున్నారు. జెన్యూన్‌గా దాని మీద వర్క్ చేయాలి. దాంట్లో మంచి కంటెంట్ వేయాలి. దాన్ని మనం లైఫ్ టైమ్ కోసము దాన్ని సాగించాలి. మన యూట్యూబ్ ఛానెల్‌ని సేవ్ చేసుకోవాలంటే 2 స్టెప్ ఆథెంటికేషన్ అనేది ఖచ్చితంగా ఆన్ చేసి పెట్టుకోండి. 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్. దాంట్లో రికవరీ మెయిల్స్ వేయండి. 1కి 2 ఫోన్ నంబర్‌లు అక్కడ యాడ్ చేయండి. ఇవన్నీ చేయకుండానే చాలామంది యూట్యూబ్స్‌లో వర్క్ చేస్తున్నారు. రన్ చేస్తున్నారు. ఏదో ఒక రోజు ఎవడో ఇలాంటి పనికి మాలినోడు వస్తాడు. మీ ఛానెల్‌ని డిలీట్ చేసి వెళ్ళిపోతాడు. 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ లేకపోతే
ఇంకా అంతే సంక నాకు పోయినట్టే మీ ఛానల్. ఎందుకంటే రికవర్ చేయలేరు మీరు. రికవర్ ఆప్షన్ వచ్చే వరకు ఉండలేరు. నరాలు బిగించుకుంటారు చాలా మంది. కింద మీద అయిపోతూ ఉంటారు. ఇవన్నీ అవసరం లేదు. 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అనేది ఆన్ చేసుకోండి. ఇంకా దానికనేసి కొన్ని పెన్ డ్రైవ్ టైప్స్ కీస్ కూడా వస్తాయి. అది బేసిక్‌గా అవసరం ఉండదు. మీకు నాలెడ్జ్ ఉంది రికవర్ చేసుకోవడానికి అనుకుంటే మీరు చేసుకోవచ్చు. 1500, 2000 పెట్టి ఆ కీస్ కొని మీరు ఎక్కడైనా దారిపోసుకుంటే మళ్ళీ అదొక ప్రాబ్లమ్. కాబట్టి ఇది కూడా ఆలోచించుకోవాలి. కొనేలాగైతే కొనుక్కోండి. లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ సెక్షన్‌లో ఉంటుంది. లేదంటే గూగుల్ మేనేజర్ వచ్చేసి పాస్వర్డ్‌ని క్రియేట్ చేసి అదే సేవ్ చేస్తుంది. అది కూడా ఒక రకంగా డేంజరే కొంచెము. చేసేలాగైతే చేయాలనుకుంటే రకరకాల పద్ధతులు ఉన్నాయండి. కాకపోతే ఒక్క పద్ధతి ఏమిటంటే మన ఛానల్‌ని మనం సేవ్ చేసుకోవడము. మనం జాగ్రత్త పడడం. మొట్టమొదటి స్టెప్ ఏమిటంటే మన మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎలా మన ఛానల్‌ని హ్యాండిల్ చేస్తున్నాము, ఏ విధంగా సెక్యూర్ చేసుకుంటున్నాము అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. సో, ఈ విధంగా ఉంటుందండి. సో, మీరు యూట్యూబర్స్ అయితే సేఫ్‌గా ఉండండి, సెక్యూర్‌గా ఉండండి. మీ ఛానల్‌ని సెక్యూర్ చేసుకోండి ముందుగానే. ఎటువంటి ప్రమోషనల్ ఈమెయిల్స్‌లో కొంచెం దూరంగా ఉండండి. ఆలోచించండి. 1కి 10 సార్లు ఆలోచించండి. ఎటువంటి ప్రమోషనల్ ఈమెయిల్స్ వచ్చినప్పుడు. దాంట్లో ఉండే ఫైల్స్‌ని డౌన్‌లోడ్ చేసిన తర్వాత ఎప్పుడు కూడా డబుల్ క్లిక్ చేయొద్దు. ఒకవేళ చేసేసారే అనుకోండి, హ్యాక్ అయిపోయిందే అనుకోండి, వెంటనే మీ కంప్యూటర్ నుంచి ఇంటర్నెట్‌ని డిస్కనెక్ట్ చేసి, మీ కంప్యూటర్‌లో ఉండే ఫైల్స్‌ని సేవ్ చేసి, స్కాన్ చేసి, దాని తర్వాత ఓఎస్ చేయండి. అంటే ఆ కంప్యూటర్‌ని ఫార్మాట్ చేసి విండోస్ చేయండి. విండోస్ చేయకుండా మళ్ళీ దాన్ని యూజ్ చేస్తున్నారంటే అది మళ్ళీ హ్యాక్ అవుతుంది. సో, ఇవన్నీ జాగ్రత్తలు అనేది మనం పాటించాల్సి ఉంటుంది. లేదంటే మళ్ళీ హ్యాక్ అవుతూనే ఉంటుంది మీ ఛానల్ అనేది. మీ కంప్యూటరే హ్యాక్ దాని తర్వాత రాన్సమ్ వేర్ అటాక్ కూడా జరిగే ఛాన్సెస్ ఉంటుంది. రాన్సమ్ వేర్ అటాక్ జరిగిందంటే మీ ఫైల్స్, హార్డ్ డిస్క్ అన్నీ లాక్ చేసేస్తారు. దాని తర్వాత మీ దగ్గర నుంచి డబ్బులు అనేది అడగడం జరుగుతుంది. ఆ డబ్బులు పే చేసే వరకు ఆ రాన్సమ్ వేర్‌ని మీ హార్డ్ డిస్క్ నుంచి వాళ్ళు రిమూవ్ చేయరు. అది పర్మనెంట్ లాక్ అయిపోతుందన్నమాట. ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. వీటి నుంచి ఇవన్నీ ఫేస్ చేయకుండా ముందుగానే జాగ్రత్త పడండి అని నేను చెప్తున్నాను. సో, ఐ హోప్ మీకు వీడియోలో చెప్పిన ప్రతి విషయం బాగా అర్థమైందని ఆశిస్తున్నాను. ఇంకా వీడియోకి సంబంధించి, టాపిక్‌కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా మీరు నన్ను కామెంట్ సెక్షన్‌లో చెప్పొచ్చు. లేదా మీరు డైరెక్ట్‌గా నాతో కాంటాక్ట్ అయ్యి నా యొక్క టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్, ఇంకా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మీరు నాతో డైరెక్ట్‌గా మాట్లాడొచ్చు. వాటి యొక్క లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్‌లో ఇచ్చాను. అక్కడి నుంచి మీరు నాతో కాంటాక్ట్ చేయొచ్చు. ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్, టెక్ రిలేటెడ్, మనీ ఎర్నింగ్ రిలేటెడ్, ఇంకా మొబైల్ సర్వీసింగ్ రిలేటెడ్ కంటెంట్‌ని చూడడానికి నా ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. సో, ఇవాల్టి వీడియోలో అయితే ఫ్రెండ్స్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరో కొత్త టాపిక్‌తో. అంతవరకు టేక్ కేర్ అండి. బాయ్. Don't